డియర్ స్టూడెంట్ చిల్డ్రన్, ప్లేస్మెంట్కి సంబంధించిన వీడియో సిరీస్లో ఇది నంబర్ 2. ఫస్ట్ వీడియో మీరు అందరూ చూసింటారు అనుకుంటాను, టైప్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్. నౌ ద సెకండ్ వన్, అసలు ప్లేస్మెంట్కి సంబంధించి గ్రేడ్స్ అంటే సిజిపి అంటుంటాం, గ్రేడ్స్ అండ్ పర్సంటేజెస్ ఆఫ్ మార్క్స్ ఇవి డిసైడ్ చేస్తాయా అనే దానికి విశ్లేషణ ఈరోజు చేద్దాం. నౌ ఫస్ట్ యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ సిజిపిఏ అండ్ పర్సంటేజ్. అంటే నేను డీటెయిల్డ్ డిస్కషన్లోకి పోను, కన్వర్షన్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడతాను. అయితే సిజిపిఏ వర్సెస్ పర్సంటేజ్ యూనివర్సిటీకి మారుతూ ఉన్నాయి. జేఎన్టీయూలో ఒక రకంగా ఉన్నాయి, ఉస్మానియాలో ఒక రకంగా ఉన్నాయి, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలో మరో రకంగా ఉన్నాయి. అయితే జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్కి ప్రస్తుతం ఉన్నది పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సిజిపిఏ -0.5 × 10. అంటే సపోజ్ ఒక స్టూడెంట్ సిజిపిఏ 7.5 అనుకుందాం. 7.5 - 0.5 7 × 10 70% అవుతుంది. ఓకే, రైట్. మై ఎక్స్పీరియన్స్ విత్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా గత దశాబ్దం నుంచి నేను అనాలిసిస్ చేస్తున్నాను ఈ ప్లేస్మెంట్కి సంబంధించి పర్సంటేజ్లు గ్రేడ్స్ ఏ విధంగా అఫెక్ట్ చేస్తున్నాయి అని. చూడండి, ఇప్పుడు కంపెనీస్ ఇన్సిస్టింగ్ మినిమం సిజిపిఏ. అసలు ఏంటి సిజిపిఏ పర్సంటేజ్? ఎందుకు? మనం ఒక దేశానికి పోవాలి, వేరే దేశానికి పోవాలి అంటే ఒక పాస్పోర్ట్ అంటాం. అదేవిధంగా ఇవాళ రేపు ఉద్యోగం కోసం వేలు లక్షల్లో ఉన్నారు, మరి ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు వీళ్ళని షార్ట్ లిస్ట్ చెయ్యాలి అంటే చాలా కంపెనీస్ ఇన్ని మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మాకు ఉండాలి. సో ఈ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆర్ సిజిపి అనేది ఒక పాస్పోర్ట్ లాంటిది. ఇది ఉన్న వాళ్ళనే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే, మనం చూద్దాం. టీసీఎస్, విప్రో, యాక్సెంచర్, కాగ్నిజెంట్ ఇవి ఏం చేస్తున్నాయి? 60% త్రూఅవుట్ అకాడమిక్స్, 10th 12th బీటెక్. చాలామంది అనుకుంటారు నేను 10thలో ఎట్లయినా పర్వాలేదు సార్, 12thలో ఏమైనా పర్లేదు. నో, గతాన్ని కూడా చూస్తూ ఉంటారు కొన్ని కంపెనీస్. సో 60% త్రూఅవుట్ అకాడమిక్స్, 10th 12th అండ్ బీటెక్. ఇక్కడ చూడండి, ఇన్ఫోసిస్కి వచ్చేలకే 60% ఇన్ 10th 12th అండ్ 65% ఇన్ బీటెక్. వర్చ్యూసా చూడండి, 65% త్రూఅవుట్ అకాడమిక్స్ అంటే 10th 12th అండ్ ప్రజెంట్ బిఈ ఆర్ బీటెక్. హోండై, రీసెంట్గా మన కాలేజీలో హోండై ప్లేస్మెంట్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్. 70% త్రూఅవుట్ అకాడమిక్స్ అంటే 10th 12th అండ్ బీటెక్. టెక్ మహీంద్రా, ఈ మధ్యనే టెక్ మహీంద్రా రిజల్ట్స్ వచ్చినాయి. టెక్ మహీంద్రా వాళ్ళు మొదట్లో 60% అన్నారు, గ్రాడ్యువల్గా వాటిని 70% చేశారు, 80% కూడా చేశారు. నో పర్సంటేజ్ క్రైటీరియా బట్ డిమాండింగ్ కోడింగ్ ఆర్ డొమైన్ స్కిల్స్. కొంతమందికి మినిమం పర్సంటేజెస్ కానీ సిజిపిఏ అంటే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రావా? నో. అయితే వాళ్ళు ఏం చేయాలి? ఏ కంపెనీలు? చూడండి, ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద స్టార్టప్స్ డూ నాట్ ఆస్క్ ఫర్ పర్సంటేజెస్ ఆర్ సిజిపిఏ. స్టార్టప్స్ అంటే వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే మంచిగా పనిచేస్తారా లేదా, స్కిల్స్ ఉన్నాయా లేవా, ఇంతే వాళ్ళ క్రైటీరియా. పర్సంటేజ్ తోటి సంబంధం ఉండదు. అక్కడ శాలరీస్ కూడా స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉంటాయి. అదేవిధంగా కోడింగ్ ఛాలెంజెస్, ఇంతాక నేను అన్నాను టీసీఎస్, ఇన్ఫోసిస్ కొన్ని పర్సంటేజెస్ అనేది అది ఎక్కడ? క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. అయితే వాళ్ళు కొన్ని కోడింగ్ కాంపిటీషన్స్ పెడతాయి. టీసీఎస్, కోడ్ విటా, ఇన్ఫోసిస్, ఇన్ఫిటిక్యూ, హ్యాక్ విత్ ఇన్ఫీ అండ్ వర్చువల్ న్యూరల్ హ్యాక్ ఎట్సెట్రా. ఇలాంటి కోడింగ్ ఛాలెంజెస్ ఉన్నప్పుడు నీ పర్సంటేజ్తో సంబంధం లేదు. అయితే దీన్ని బట్టి మన కంక్లూషన్ ఏంటంటే, ఒకవేళ నీకు సరైన పర్సంటేజ్ లేని పక్షంలో టాలెంట్, డొమైన్ స్కిల్స్ మీద కానీ కోడింగ్ స్కిల్స్ మీద కానీ బాగా పట్టు సాధించాలి, బాగా కష్టపడాలి. కంపెనీస్ లైక్ చూడండి కొన్ని ఉన్నాయి, కేకా టెక్నాలజీస్, గూగుల్, ఫ్లిప్కార్ట్ లాంటివి కూడా పర్సంటేజెస్ సిజిపిఎల్ అడగవు, కానీ
నీలో ఎంత టాలెంట్ ఉంది, కోడింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద నీ పట్టు ఏంటి, నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, ఇలాంటివి చూస్తారు. ఓకే, రైట్. ఇన్ఫర్మేషన్ టేకెన్ ఫ్రమ్ ఐఐటీస్, IIITs అండ్ NITs. ఇక్కడ నేను ఐ హ్యావ్ టేకెన్ ద సపోర్ట్ ఫ్రమ్ కోరా అండ్ సమ్ అదర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ ACE. ఓకే, సో మెజారిటీ కంపెనీస్ కెప్ట్ సర్టైన్ మినిమం CGPA. అంటే ACE ఇంజనీరింగ్ కాలేజ్, మరో ఉస్మానియా, హైదరాబాద్, JNTU కాలేజ్ అనే కాదు, ఈవెన్ IITs, IIIT, NITsలో కూడా మినిమం CGPA అడుగుతున్నారు. ఒక లిస్ట్ పెట్టాను, చదవడం కష్టం, జస్ట్ మీరు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మినిమం CGPA ఈ కంపెనీలు వాళ్ళు IITలో కూడా అడుగుతున్నారు. ఒకటి చూడండి, ఇక్కడ పేపాల్ 8 CGPA, అంటే CGPA 8 వరకు కూడా అవసరం పడుతుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్. నో CGPA, ఎస్, IITs నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. కొన్ని కంపెనీలు CGPA అడగవు, అవి ఏంటి అంటే చూసుకోండి, టాపర్, శాంసంగ్, ఇట్లా కొన్ని, ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఓకే, రైట్. సో ఇట్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ దోస్ హూ do not have CGPAs, but they have to focus on coding skills and domain skills. Now, CDC అంటే ఏంటి సార్? కెరీర్ డెవలప్మెంట్ కౌన్సిల్. IITsలో TN అంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అనరు, CDC అంటారు, కెరీర్ డెవలప్మెంట్ సెల్ అంటారు. సో IIT ఖరగ్పూర్లో గతంలో ఒక సర్వే జరిగింది, ఇది లేటెస్ట్ కాదు, ఒక ఐడియా కోసం. ఆ సర్వేలో వాళ్ళు కొన్ని హిస్టోగ్రామ్స్ తయారు చేశారు. ఇది నేను కూడా గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నది, ఇది నా స్వయం సర్వే కాదు. ఓకే, చూడండి, నంబర్ ఆఫ్ అన్ప్లేస్డ్ స్టూడెంట్స్ వర్సెస్ CGPA. హారిజంటల్గా చూడండి, CGPA ఫస్ట్ 5, లాస్ట్లో 10. సో ఇక్కడ లైట్ బ్లూ కలర్ చూడండి, అన్ప్లేస్డ్ CGPAs, రిజిస్టర్డ్ CGPAs. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 217 అనుకోండి, అదేంటి 7.5 to 8. అందులో అన్ప్లేస్డ్ 33 ఉన్నారు. ఇక్కడ చూడండి 5.5 to 6, 6 to 6.5. ఈ 6 to 6.5లో టోటల్ 149 రిజిస్టర్డ్ ఉంటే 100 మంది అన్ప్లేస్డ్ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే రఫ్గా CGPA ఈజ్ ఆల్సో డిసైడింగ్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే మీకు అర్థమవుతుంది. బ్లూ అన్ప్లేస్డ్ స్టూడెంట్స్ ఫర్ పర్టికులర్ CGPA. ఓకే, రైట్. ఫ్యాక్టర్స్ దట్ హిండర్డ్ యువర్ ప్లేస్మెంట్ ప్రాస్పెక్ట్స్. సర్వే చేశారు స్టూడెంట్లతోటి, మా ప్లేస్మెంట్కి CGPA ఎఫెక్ట్ అయ్యింది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, CGPA ఫస్ట్ ఉంది, 42% మాకు ప్లేస్మెంట్ ఎఫెక్ట్ అయ్యాయి CGPA ఎఫెక్ట్ వల్ల అని. సో అయితే ఇక్కడ మరికొన్ని పారామీటర్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యాను 21%. పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, PORs అంటారు IITsలో 15. ఇంటర్న్షిప్ సరిగా లేకపోతే 14. సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ మైనర్, అప్పుడప్పుడు సపోజ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు డాటా సైన్స్లోనో AMLలోనో కొన్ని సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఎక్స్ట్రా సబ్జెక్ట్ తీసుకోవచ్చు, వాటిని మైనర్ అంటారు. సో ఎక్స్ట్రా కరిక్యులర్ 10. పబ్లికేషన్స్, ఇట్లా చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే CGPA అనేది మాత్రం మాకు ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పిన వాళ్ళు 42%, మేజర్ పర్సంటేజ్. రైట్. ఫ్యాక్టర్స్ దట్ హెల్ప్డ్ యువర్ ప్లేస్మెంట్ ప్రాస్పెక్ట్స్ అంటే రివర్స్ అన్నట్టు, ఇంతకుముందు అడ్డుకున్నది ఇప్పుడు సపోర్ట్ చేసింది. ఇక్కడ చూడండి, CGPA 50% మంది CGPA ఉండడం వల్ల మాకు మంచి ప్లేస్మెంట్ అవకాశం వచ్చింది, చెప్పాను కదా, పాస్పోర్ట్ లాంటిది. అయితే ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వల్ల మాకు 71%. ఓకే, సో అయితే ఈ 50%లో 71లో 50 కూడా ఉండొచ్చు. ఓకే, ఎనీవే ఈ డిఫరెంట్ టర్మ్స్ గురించి సెపరేట్ వీడియోస్ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే లెంగ్తీ అయిపోతుంది. రైట్. ఈజ్ CGPA ఏ హర్డిల్? జనరల్గా ఒక క్వశ్చన్ అడిగారు, జనరల్గా అడిగితే మీరు చూడండి, నేను అబౌవ్ 8 to 8.5 CGPA చూస్తాను. అంటే
మోర్ దాన్ 8 CGPA ఉన్న వాళ్ళలో ఒక 12% మంది మాత్రమే CGPA ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అయితే ఇట్లా చూడండి, జాగ్రత్తగా చూడండి. CGPA తగ్గే కొంది ఎస్ ఇట్ ఇస్ ఎ హర్డిల్. CGPA తగ్గే కొంది చూడండి ద పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది హిస్టోగ్రామ్ను బట్టి. ఎస్, సో దేర్ ఫోర్ దీని నుంచి ఎస్ CGPA ఈజ్ ఇంపార్టెంట్, గ్రేడ్స్ అనేది ఇంపార్టెంట్, పర్సంటేజెస్ కూడా ఇంపార్టెంట్ అని కొంత అవగాహన వస్తుంది. నౌ ఫైనల్లీ వెదర్ CGPA డస్ మ్యాటర్, ఎస్ అనాలిసిస్ చేసాం. వెదర్ స్కిల్స్ మ్యాటర్, ఎస్. అయితే ఇంతాక కొన్ని చార్ట్స్ చూశాను కాబట్టి మీరు బ్యాక్ పోండి. CGPA 8.59 ఉన్న వాళ్ళలో కూడా కొందరికి ప్లేస్మెంట్స్ రాలే. అంటే వీళ్ళు పుస్తకాలు పురుగులు, బట్టి కొట్టేటోళ్ళు, స్కిల్స్ లేవు. సో కేవలం నాకు 90% ఉంది, స్కిల్స్ లేకపోతే మళ్ళీ జాబ్ రావు. కొందరు చూడండి తక్కువ CGPA ఉండి కూడా మంచి జాబ్స్ వచ్చిన వాళ్ళు. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. కేవలం CGPA వల్ల కూడా అందరికీ జాబ్స్ రావు, కేవలం స్కిల్స్ ఉంటే కూడా ఒక్కోసారి రావు. సో ఒక IIT ప్రొఫెసర్ గారు అన్నారు, IIT ఖరగ్పూర్ కాన్పూర్, ఆయన ఏమన్నాడంటే బూలియన్ ఆల్జీబ్రా గురించి చెప్పాడు. 1 0 1 0 1 0 1 ఈజ్ ట్రీటెడ్ యాజ్ CGPA, 0 ఈజ్ ట్రీటెడ్ యాజ్ స్కిల్ సెట్. 0 స్కిల్ సెట్ ఒక్కటే బతకగలుగుతుందా? కొంచెం కష్టమే. 1 కూడా ఉండాలి. అంటే CGPA కూడా తోడైతే, స్కిల్ సెట్కి CGPA కూడా తోడైతే నీకు మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కంక్లూడ్ చేస్తా. చాలామంది ఏమంటుంటారు తెలుసా, బిల్ గేట్స్ కాలేజీ డ్రాప్ అవుట్ కదా, డిగ్రీ లేదు కదా, మరి పెద్దోడయ్యిండు కదా. ఇంకా కొందరు అంటారు ఆయన వేలుముద్రగాడు సార్, మిలీనీర్ అయ్యాడు, బిలీనీర్ అంటాడు. ఇలా 100కో 1,00,00,000కో ఒక్కడిని చూపించి అదే ఈ లక్షలాది మంది విద్యార్థులకి అన్వయించడం తప్పవుతుంది. సో మై డియర్ స్టూడెంట్ చిల్డ్రన్, పర్సంటేజ్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టండి. ఓవరాల్గా నా సజెషన్ మీకు ఏంటి అంటే మినిమం CGPA 7.5 ఉంచి చూసుకోండి మినిమం. అట్ ద సేమ్ టైం స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోండి. అది కోడింగ్ స్కిల్స్ అనుకోవచ్చు, లేదా ఈసీ వరల్డ్ అనుకోండి. ఇప్పుడు ఫ్యూచర్ అంతా సెమీ కండక్టర్స్ మీద ఉన్నాయి, దానికి సంబంధించిన స్కిల్ సెట్ డెవలప్ చేసుకోండి. సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి మంచి సాఫ్ట్వేర్ డిజైన్స్ మీద స్కిల్ సెట్ డెవలప్ చేసుకోండి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. సో పర్సంటేజెస్ అవసరమా? అవసరము. స్కిల్స్ అవసరమా? అవసరం. ఓకే, ఆల్ ద బెస్ట్ my dear students.